నిన్నటి ఎపిసోడ్లో అయితే ఇంకా దేవ తనకు చేరిచ్చి నువ్వు 2 రోజులు నీకు టైం ఇస్తాను, ఈ టైం లోపల నీ మనసు మార్చుకొని నేను పంపించిన చీర కట్టుకొని రావాలని చెప్పని కండిషన్ పెట్టుంటాడు. ఇంకా ఆ 2 రోజులు టైం అయిపోయిందని చెప్పని కావేరికి అయితే ఫోన్ చేసి ఏం కావేరి ఏం ఆలోచించుకున్నావు నేను చెప్పిన దాని గురించి అని చెప్పని అంటాడు. ఏంట్రా నీ గురించి నేను ఆలోచించేదని చెప్పని కావేరి మొదటగా తను చాలా కోపంగా వాడి మీద అన్నట్టుగా మాట్లాడినా దేవ అయితే నీ కూతురు వెంకటరమణ కాలనీ ఇంటి నెంబర్ 23లో ఉంది, అది మర్చిపోయి మాట్లాడుతున్నావా అని చెప్పని చాలా కోపంగా అంటాడు. లేదు లేదు నేను వస్తాను అని చెప్పనని అంటుంది. నా కూతురు నేను చేయొద్దు, నేను వస్తానని చెప్పనని ఇంకా వాడు పంపించిన చీర నగలు అన్నీ పెట్టుకొని రెడీ అవుతుంది. నేను ఏ తప్పు చేయకుండానే 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాను, కానీ ఈరోజు నరకాసురుణ్ణి వాడిని చంపి తర్వాత నేను ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నా నాకు దిగులు లేదు, ఇంక నీ అంతం చూడడానికి ఇప్పుడు నేను బయలుదేరి వస్తున్నాను రా అని చెప్పని తన బ్యాగ్లో చాకు అన్నీ పెట్టుకొని ఇంకా బయలుదేరుతుంది. ఇంకా దేవా అయితే నేను చెప్పిన ప్లేస్కి రమ్మని చెప్పని కావేరికి చెప్పాడు ఉంటుందా, కావేరి వచ్చేసి ఉంటుందని చాలా సంతోషంగా వచ్చి ఆ గదిలోకి అయితే వస్తాడు. ఇంకా కానీ కావేరి అయితే మాత్రం తన వెంట తెచ్చుకున్న చాకుని అన్నిటిని పట్టుకొనే ఉంటుంది. నిన్ను చంపందే ఈరోజు వదలను, నన్ను మా అన్నయ్యని ఎంత ఇబ్బంది పెట్టావు, నా భర్తను కూడా ఇబ్బంది పెట్టావు అని చెప్పని నా కూతురు విషయంలో నా కూతురు బాగుండాలి అంటే నిన్ను చంపక తప్పదురా అని చెప్పని అనుకుని ఇంక అక్కడికి వస్తుంది. కానీ అక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈరోజు అక్కడ ముసుగులో కూర్చునేది ఎవరు అని చెప్పనని పెద్ద ట్విస్ట్ అనమాట.